నవంబర్ జనరల్‌గా మనం లంగ్ క్యాన్సర్ అవేర్‌నెస్ మంత్ అంటామండి. సో, టుడే విల్ నో ఫ్యూ ఫ్యాక్ట్స్ అబౌట్ లంగ్ క్యాన్సర్. లంగ్ క్యాన్సర్ జనరల్‌గా దాన్ని సైలెంట్ డిసీజ్ అంటారు జనరల్‌గా. వై? బికాస్ చాలామంది పేషెంట్స్ ఏంటంటే స్టేజ్ 3 గాని, స్టేజ్ 4 అని బయటపడుతూ ఉంటారు. స్టేజ్ 1, 2 విల్ బి వెరీ సైలెంట్. దే డోంట్ నో వాట్ దే హావ్. ఆ సింప్టమ్స్ ఏంటో అర్థం కాదు. సో, ఎట్లాంటి సింప్టమ్స్ ఉంటాయి పేషెంట్స్ తెలుసుకుంటే ఫస్ట్, తరచుగా దగ్గు రావడం. అంటే మందులు వాడుతున్నా కూడా దగ్గు తగ్గకపోవడం కావచ్చు. లేకపోతే స్ఫూటంలో అంటే తెమడలో వాళ్ళకి రక్తం పడడం కావచ్చు. కొంచెం నడిచిన కొద్దీ ఆయాసం పెరగడం కావచ్చు. బరువు తరచుగా తగ్గిపోవడం కావచ్చు. ఇట్లాంటి సింప్టమ్స్ అన్నీ ఉంటాయి. సో, ఎందుకు చాలామంది మనం ఏమనుకుంటామంటే స్మోకింగ్ కాజెస్ లంగ్ క్యాన్సర్ అనుకుంటాం. ఓకే. దట్ ఈస్ ట్రూ. దట్ ఈస్ 90% ట్రూ. బట్ ఈవెన్ పాసివ్ స్మోకింగ్ వల్ల కూడా చాలా వరకు లంగ్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. పాసివ్ స్మోకింగ్ అంటే ఏంటి అంటే ఒక వ్యక్తి సిగరెట్ స్మోక్ చేస్తున్నప్పుడు ఆ బయటకొచ్చే పొగని పక్క వ్యక్తులు తీసుకోవడము దాన్ని పాసివ్ స్మోకింగ్ అంటాం. సో, పాసివ్ స్మోకింగ్ వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, అదర్ కాజెస్ ఏంటి మళ్ళీ? సో, ఓన్లీ స్మోకింగా అంటే కాదు. అదర్ కాజెస్ ఏంటంటే పొల్యూషన్ కావచ్చు, లేకపోతే కెమికల్ ఫ్యాక్టరీస్ కావచ్చు, పెస్టిసైడ్స్ కావచ్చు. ఇట్లాంటి ఇన్‌హలేటివ్ ఏజెంట్స్ లోపలికెళ్తున్న కొద్దీ వాళ్ళలో క్యుములేటివ్ డోస్ పెరిగేసి ఆ క్యాన్సర్ ప్రభావితమయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో, దీనికి క్యూర్ ఉందా? స్క్రీనింగ్ ఉందా? అంటే ఈవెన్ స్క్రీనింగ్ కూడా ఉందండి. 50-80 ఇయర్స్ ఉన్న వాళ్ళకి లో డోస్ సీటీ స్కాన్స్ అంటామనమాట. అది చేయించుకుంటే వాళ్ళకేంటంటే ఆ స్కాన్స్‌లో వాళ్ళకి చిన్న ట్యూమర్ ఉన్నా కానీ, లేకపోతే ఇట్లాంటి ప్రభావితమైన కొన్ని ఆహ్, గడ్డలున్నా కానీ అవి బయటపడే ఛాన్సెస్ ఉంటాయి. సో, స్టేజ్ 1లో, స్టేజ్ 2లో వాళ్ళు ఆహ్, డయాగ్నోస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట. సో, ట్రీట్మెంట్ ఎలా ఉంటది? ఇంతకుముందులాగా చాలా పాతకాలంలో ఎలా ఉండేవి అంటే, లంగ్ క్యాన్సర్‌కి కీమోథెరపీ ఇస్తారు. చాలా వీక్ అయిపోతారు పేషెంట్స్. లేకపోతే ట్రీట్మెంట్స్ కొన్ని కీమోథెరపీ చాలా తక్కువ ఏజెంట్స్ ఉన్నాయి అనుకుంటాం కానీ, ఈ మధ్య వచ్చిన డ్రగ్స్‌లో చాలా అడ్వాన్స్డ్ డ్రగ్స్ వచ్చాయండి. ఈవెన్ కీమోథెరపీ కావచ్చు, ఇమ్యూనోథెరపీ కావచ్చు, లేకపోతే టార్గెటెడ్ థెరపీస్ కావచ్చు, రేడియేషన్ థెరపీ టెక్నిక్స్ కావచ్చు, సర్జికల్ టెక్నిక్స్ కావచ్చు. బేస్డ్ ఆన్ ది స్టేజ్ ఆఫ్ ది డిసీజ్. స్టేజ్ 1, స్టేజ్ 2లో ఓకే. సర్జరీ చేయొచ్చు. లేకపోతే అది లొకేషన్ పరంగా డిఫర్ అయ్యి ఉంటుంది మళ్ళీ. ఎటువంటి ట్రీట్మెంట్‌కెళ్తాం కీమోథెరపీయా, రేడియేషనా లేకపోతే సర్జరీయా అనేది. సో, దట్ డిపెండ్స్ ఆన్ ఆల్ థీస్ థింగ్స్ అన్నమాట. కానీ భయపడాల్సింది లేదు. ఎందుకంటే లంగ్ క్యాన్సర్‌కి ట్రీట్మెంట్ మంచిగా ఉంది. అండ్ హూఎవర్ ఆర్ టేకింగ్ ది ట్రీట్మెంట్ దే ఆర్ వెల్ సర్వైవ్డ్. మంచి సర్వైవల్ బెనిఫిట్స్ కూడా ఉంటాయన్నమాట. సో, ఈ లంగ్ క్యాన్సర్ అవేర్‌నెస్ మంత్‌లో ఐయామ్ ఎంకరేజింగ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ నాట్ టు బి వెరీ ఆహ్, భయపడొద్దు అని చెప్తాను నేను. నాట్ బి ఫియర్‌ఫుల్ అబౌట్ ఎనీథింగ్ బికాస్ వి హావ్ మెనీ థింగ్స్ విచ్ ఆర్ వెరీ అడ్వాన్స్డ్ అండ్ వి క్యాన్ యాస్ డాక్టర్స్ వి ఆర్ హెల్ప్‌ఫుల్ టు యూ ఇన్ ఎనీ టైమ్.